ఈ రోజు మనం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది హైదరాబాద్ ఫ్యూచర్ కి గూగుల్ మ్యాప్ లాంటిది. హైదరాబాద్ సిటీ స్పీడ్ గా గ్రో అవుతుంది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఐటీ ఎక్స్పాన్షన్, త్రిబుల్ ప్లానింగ్ తర్వాత సిటీ అన్కంట్రోల్డ్ గా పెరుగుతూ పోతుంది. అందుకే హెచ్ఎండిఏ ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే 10 years తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ సమస్యలు, చెరువులను ఆక్రమించడం, ఇల్లీగల్ లేఅవుట్స్, ఇండస్ట్రీస్ మధ్య అపార్ట్మెంట్స్, డ్రైనేజీ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు వస్తాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి హెచ్ఎండిఏ ఈ మాస్టర్ ప్లాన్ ని తయారు చేసింది. మరి ఈ మాస్టర్ ప్లాన్ లో ఏముంటుందంటే ఏ ఏరియాలో ఇల్లు కట్టాలి, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలి, ఐటీ పార్క్స్ ఎక్కడ రావాలి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ ఏరియాలో ఉండాలి, ఫ్యూచర్ లో రోడ్స్ ఎక్కడి నుంచి రావాలి అనే అన్ని విషయాలు కూడా మనం ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు మనం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మాస్టర్ ప్లాన్ అంతా కూడా మొత్తం ఈజీగా అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఎవరి హెల్ప్ అవసరం లేకుండానే మీకు మీరే డైరెక్ట్ గా వెరిఫై చేసుకోవచ్చు. అయితే మరి ఈ మాస్టర్ ప్లాన్ లో ఎన్ని జోన్స్ ఉన్నాయి, కలర్స్, లైన్స్ ని చూసి ల్యాండ్ యూజ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మొత్తం 12 జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 జోన్స్ గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అందులో ముందుగా రెసిడెన్షియల్ జోన్ గురించి తెలుసుకుందాం. రెసిడెన్షియల్ జోన్ ని గుర్తించడానికి మ్యాప్ పై ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ లో లైన్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద వాటిని చూడవచ్చు. ఈ జోన్ లో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్, రెసిడెన్షియల్ లేఅవుట్స్ కి ఉపయోగించాలి. ఈ జోన్ లో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఫార్మసీ, బేకరీ, కిరాణా షాప్స్ లాంటివి. అయితే హెచ్ఎండిఏ రెసిడెన్షియల్ జోన్ ని R1, R2, R3, R4 జోన్ల లాగా డివైడ్ చేసింది. అందులో ముందుగా R1 జోన్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ సిటీ లోపల లేదా గ్రోత్ కారిడార్లకు దగ్గర ఈ ఏరియా ఉంటుంది. రోడ్డు వెడల్పును బట్టి బిల్డింగ్ హైట్ ని డిసైడ్ చేస్తుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ కి ఈ జోన్ లో పర్మిషన్ ఉంటుంది. R1 జోన్ ప్రైమ్ జోన్ కాబట్టి ఇక్కడ ల్యాండ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. తరువాత R2 జోన్ సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఈ జోన్ లోకి వస్తాయి. కట్కేసర్, మేడ్చల్, శంకరపల్లి, మొయినాబాద్, మిగిలిన కొన్ని ఏరియాలు ఈ జోన్ లో ఉంటాయి. ఈ జోన్ లో అపార్ట్మెంట్స్, ఇల్లు, చిన్న కమర్షియల్ ప్రాపర్టీస్ కట్టుకోవచ్చు. R1 అలాగే R2 జోన్లలో ల్యాండ్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్. R3 జోన్ సిటీ నుంచి కొంచెం దూరంలో ఉండే ప్రాంతాలు, గ్రోత్ నార్మల్ గా ఉండే ఏరియాలు ఈ జోన్ లోకి వస్తాయి. చిన్న మధ్య తరహా ఇల్లు, అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్, 15 నుంచి 18 మీటర్లు హైట్ ఉండే బిల్డింగ్స్ ఈ జోన్ లో కట్టుకోవచ్చు. హై రైజ్ బిల్డింగ్స్ అలాగే 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే ఇండ్లకు ఇక్కడ అనుమతి ఉండదు. R4 జోన్ గ్రామ పంచాయతీకి దగ్గరగా ఉండే ఏరియాలు ఈ జోన్ లోకి వస్తాయి. ఫ్యామిలీస్ ఉండడానికి చిన్న ఇల్లు అలాగే టెంపుల్స్ కట్టుకోవడానికి ఈ జోన్ లో పర్మిషన్ ఉంటుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండే ఇళ్లకు ఈ ఏరియాలో అనుమతి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ జోన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే R1, R2 జోన్ లో మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. కానీ R3, R4 జోన్ లో చిన్న ఇళ్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. రోడ్డు వెడల్పు 100 మీటర్లు ఉంటే బిల్డింగ్ హైట్ ఎక్కువగా ఉంటుంది. 30 అలాగే 40 ఫీట్ రోడ్స్ ఉంటే చిన్న ఇండ్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు డిస్ప్లే పైన ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రెండవది పెరి అర్బన్ జోన్. హైదరాబాద్ సిటీ నుంచి 20 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు ఈ పెరి అర్బన్ జోన్ లోకి వస్తాయి. ఈ జోన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నగరం చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడటం. ఈ ప్రాంతంలో 25% ల్యాండ్ మాత్రమే వాడుకోవచ్చు. మిగిలిన 75% ల్యాండ్ ని వ్యవసాయం అండ్ పచ్చదనం కోసం మాత్రమే ఉపయోగించాలి. మీకు క్లియర్ గా చెప్పాలి అంటే మీరు గనక పెరి అర్బన్ జోన్ లో 1000 గజాల స్థలం కొంటే 25% అంటే 250 గజాలు
మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. మిగిలిన 75% ల్యాండ్ ని వ్యవసాయం అండ్ పచ్చదనం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ మీరు ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా మీకు ఉన్న ల్యాండ్ లో 25% ల్యాండ్ మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా LRS అప్రూవ్డ్ లేఅవుట్ అయినా కూడా పెరి అర్బన్ జోన్ లో ఉంటే 25% కంటే ఎక్కువ ల్యాండ్ ని ఉపయోగించలేరు. అందుకే ఫ్లాట్ కొనే ముందు జోన్ ని తప్పనిసరిగా చెక్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్టర్స్ మోసపోయేది ఇక్కడే. తక్కువ ధరకు వస్తుందని తీసుకుంటారు, తరువాత తెలిసినా కూడా ఏమీ చేయలేరు. ఈ జోన్ లో అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, కమర్షియల్ బిల్డింగ్స్ కు పర్మిషన్ ఉండదు. మూడవది కమర్షియల్ జోన్. కమర్షియల్ జోన్ అంటేనే మనకు పేర్లోనే అర్థమవుతుంది. ఇక్కడ కేవలం బిజినెస్ మాత్రమే చేయడానికి ఉంటుంది. కమర్షియల్ జోన్ లో షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్స్, హోటల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ కి మాత్రమే ఉపయోగించాలి. ఈ జోన్ లో అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టకూడదు. అయితే ఈ ఏరియాలో రోడ్డు వెడల్పును బట్టి బిల్డింగ్ హైట్ ని ఎలా డిసైడ్ చేస్తారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీకు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా మంది కమర్షియల్ జోన్ లో ఫ్లాట్ కొని ఇల్లుగా వాడుతారు. ఫలితం HMDA లేదా GHMC నుంచి నోటీస్ వస్తుంది. కొన్నిసార్లు ఫైన్స్ కూడా వేస్తారు. కమర్షియల్ జోన్ లో ల్యాండ్ కొనాలి అంటే మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉండే ల్యాండ్ ని ఎంచుకోండి. ORR దగ్గర, హైటెక్ సిటీ, గచ్చిబౌలి దగ్గర ఉంటే భవిష్యత్తులో ఎక్కువగా లాభం ఉంటుంది. నాలుగవది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇక్కడ కేవలం ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు మాత్రమే, ఇల్లు కట్టుకోకూడదు. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో 2 రకాలున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం మాత్రమే. ఫ్యాక్టరీలు, వేర్ హౌస్లు, ఇండస్ట్రియల్ పార్కులు, కార్ఖానాలు ఇందులో ఉంటాయి. రెండవది వర్క్ సెంటర్స్. చిన్న మధ్య తరహా ఇండస్ట్రీలు, వర్క్ షాపులు ఇందులో ఉంటాయి. ఇవి సాధారణంగా పరిగి, శంషాబాద్, ఉప్పల్, పటాన్ చెరువు, ORR కి దగ్గరగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో ఫ్లాట్లు అమ్మితే అవి నివాసం కోసం కాదు, కేవలం ఇండస్ట్రియల్ లేదా వర్క్ షాప్ గా మాత్రమే వాడాలి. ఇల్లుగా వాడితే HMDA నుంచి నోటీస్ వస్తుంది. పర్యావరణానికి హాని కలిగించకుండా ఇవి సిటీ నుంచి దూరంగా ఉంటాయి. వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇండస్ట్రియల్ ని అభివృద్ధి చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో ల్యాండ్ కొనాలి అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉండే ల్యాండ్ ని ఎంచుకోండి. అలాగే మెయిన్ రోడ్ కి లేదా రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండ్ వర్క్ సెంటర్స్ లో ఉండే కొన్ని ప్రముఖ ప్రాంతాలను స్క్రీన్ పైన పెట్టాను, ఒకసారి చూడండి. ఎవరైనా ఇండస్ట్రియల్ రిలేటెడ్ బిజినెస్ చేయాలనుకునే వారు ఈ ఏరియాలను ప్రిఫర్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ జోన్ లో కొని ఇండస్ట్రీ రిలేటెడ్ బిజినెస్ మీరు చేయలేరు కాబట్టి. ఐదవది మల్టిపుల్ యూస్ జోన్. మల్టిపుల్ యూస్ జోన్ అంటే ఇక్కడ ఇల్లు ప్లస్ బిజినెస్ రెండు చేయవచ్చు. ఈ జోన్ ORR అంటే ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది. దీన్ని గ్రోత్ కారిడార్ అంటారు. అయితే ఈ జోన్ ని మనం స్పెషల్ జోన్ అని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ జోన్ లో అనుమతించే అన్ని ఇండ్లు, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది. ఇండస్ట్రియల్ రిలేటెడ్ వాటికి మాత్రం ఇక్కడ అనుమతి ఉండదు. అయితే ఈ మల్టిపుల్ యూస్ జోన్ ని 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొదటిది మల్టిపుల్ యూస్ జోన్. రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ రెండు ఇందులోకి వస్తాయి. రెండవది స్పెషల్ డెవలప్మెంట్ జోన్. పెద్ద ప్రాజెక్ట్స్, IT కాంప్లెక్స్లు ఇందులోకి వస్తాయి. మూడవది సెంట్రల్ స్క్వేర్ అంటే సిటీకి ఒక కేంద్రం లాగా షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇక్కడ నిర్మించవచ్చు. నాలుగవది జనరల్ డెవలప్మెంట్ ప్రమోషన్ జోన్. జనరల్ గా డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలు ORR దగ్గర, షాద్ నగర్, బుల్లారం, సింగూరు, మొయినాబాద్, చేవెళ్ల, గట్కేసర్ ప్రాంతాలలో ఉంటాయి. మల్టిపుల్ యూస్ జోన్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటే ORR దగ్గర ఉండే ల్యాండ్ ని ఎంచుకోండి. ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఆరవది పబ్లిక్, సెమీ పబ్లిక్ యూటిలిటీస్ జోన్. మనకు పేరు వినగానే అర్థమవుతుంది. ఈ జోన్ ని ప్రజలకు అవసరమైన సేవలు, సౌకర్యాలు కల్పించడం కోసం కేటాయించారని. ఈ జోన్ లో హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్స్, పార్క్స్ కోసం మాత్రమే కేటాయించిన ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ఏరియాలో లేఅవుట్ కి పర్మిషన్ ఉండదు. అయితే వీటిని 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని మీకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి మీరు వీటిని చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ జోన్ లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏడవది రిక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ జోన్. ఈ జోన్ లో పార్క్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ కి
కి మాత్రమే ఉపయోగించాలి, వేరే వాటికి అనుమతి ఉండదు. రీక్రియేషన్ జోన్ లో ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనం, వినోదానికి సంబంధించినవి, పార్క్స్, గార్డెన్స్, గల్ఫ్ కోర్సులు, స్పోర్ట్స్ గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్స్, వాకింగ్ ట్రైల్స్ వంటివి నిర్మిస్తారు. ఈ జోన్ లో లేఅవుట్స్ కి అనుమతి లేదు. లేఅవుట్స్ అమ్మే డెవలపర్ నుండి ల్యాండ్ కొనకూడదు. పచ్చదనం పెంచడమే ప్రధాన లక్ష్యం. రీక్రియేషన్ జోన్ లో ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకుంటే HMDA నుంచి నోటీసు వస్తుంది, తర్వాత కూల్చేస్తారు. అందుకే కొనే ముందు బయ్యర్ లేదా బ్రోకర్ చెప్పే మాటలు వినకుండా మీరు వెరిఫై చేసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. రీక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ జోన్ లో ఉండే కొన్ని ప్రముఖ ప్రాంతాలను స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. 8వది వాటర్ బాడీస్ జోన్. నదులు, సరస్సులు, ట్యాంక్స్ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం. ఈ జోన్ యొక్క ప్రధాన ఉద్దేశం నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడడం, వరదలను నివారించడం. ఈ జోన్ లో ఉండేవి నదులు, సరస్సులు, వాటర్ ట్యాంక్స్, కుంటలు, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇల్లు, అపార్ట్మెంట్స్ కట్టకూడదు. ఇందులో మనకు ముఖ్యమైనది ఏమిటంటే బఫర్ ఏరియా, అలాగే నీటి వనరుల దగ్గర నిర్మాణం చేయకూడని ప్రాంతం. నీటి ఎడ్జ్ నుంచి తప్పనిసరిగా దూరం ఉండాలి. దానికోసం మీరు ఎంత బఫర్ విడిచిపెట్టాలి అనేది మీకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేశాను, ఒకసారి చూడండి. నదులు, సరస్సులు వాటి పరిమాణాన్ని బట్టి 30 నుంచి 100 మీటర్లు, ట్యాంక్స్, కెనాల్స్ అయితే 30 నుంచి 60 మీటర్లు, కుంటలు అయితే 15 నుంచి 30 మీటర్ల బఫర్ ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి హిమాయత్ సాగర్ దగ్గర 100 మీటర్ల బఫర్ ఉంటుంది. అంటే నీటి ఎడ్జ్ నుంచి 100 మీటర్ల లోపు నిర్మాణం చేయకూడదు. అయితే వాటర్ బాడీస్ జోన్ లో ఉండే కొన్ని ప్రముఖ ప్రాంతాలు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అయితే లేక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి lakes.hmda.gov.in వెబ్సైట్ లో డిస్టిక్, మండలు, విలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అన్ని డీటెయిల్స్ ప్లస్ బఫర్ ఎంతవరకు ఉంది కూడా తెలుసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. 9వది ఫారెస్ట్ జోన్. ఫారెస్ట్ జోన్ అంటే వన ప్రాంతం. ఇక్కడ వృక్ష సంపద పెంచడం, అడవుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం. దీని ప్రధాన ఉద్దేశం పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, వన్యజీవులను పరిరక్షించడం. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే సిటీ నుంచి దూరంగా పర్వత ప్రాంతాలు, నీటి వనరుల దగ్గరలో ఉంటుంది. HMDA మాస్టర్ ప్లాన్ 2031లో ఫారెస్ట్ జోన్ ని వివిధ రకాలుగా డివైడ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ను స్క్రీన్ పైన ఇచ్చాను. ఫారెస్ట్ జోన్ లో ఇతర నిర్మాణాలకు అనుమతి లేదు. లేఅవుట్స్ చేసి ఫ్లాట్స్ కూడా అమ్మకూడదు. కొందరు డెవలపర్లు ఫారెస్ట్ జోన్ లో కూడా లేఅవుట్స్ చేసి ఫ్లాట్స్ అమ్ముతున్నారు. కానీ ఈ జోన్ లో లేఅవుట్స్ కి అనుమతి లేదు. కేవలం పచ్చదనం అండ్ అడవి పరిరక్షణ మాత్రమే ఉంటుంది. ఒకవేళ లేఅవుట్ కి అప్రూవల్ తెచ్చుకున్నా కూడా ఫ్యూచర్ లో అది అనాథరైజ్డ్ లేఅవుట్, అనుమతి లేని లేఅవుట్ కిందికే వస్తుంది. చాలా మంది పచ్చదనం ఉండే ప్రాంతం మంచిగా పీస్ఫుల్ గా ఉంటుందని ఊహించి ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల ఫ్యూచర్ లో HMDA లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వస్తుంది. ఇంటిని కూల్చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఫారెస్ట్ జోన్ దగ్గర ల్యాండ్ కొనాలి అనుకుంటే ఫారెస్ట్ జోన్ బయట ఉండే ల్యాండ్ ని ఎంచుకోండి. HMDA నుంచి జోన్ చెక్ చేసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. 10వది స్పెషల్ రిజర్వేషన్ జోన్. ఈ జోన్ లో చారిత్రక కట్టడాలు, సైనిక ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతం. ఈ జోన్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అందులో మొదటిది చారిత్రక కట్టడాలు, చార్మినార్, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, సుల్తాన్ బజార్ ఏరియా లాంటివి. వీటిని పరిరక్షించడం, ప్రభుత్వ అనుమతులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం. రెండవది డిఫెన్స్ అలాగే మిలిటరీ ల్యాండ్స్, సైనిక ప్రాంతాలు, ఆర్మీ క్యాంపులు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు, నేవీ ప్రాంతాలు, డిఫెన్స్ రీసెర్చ్ కాంప్లెక్స్లు ఇందులో ఉంటాయి. మూడవది బయో కన్జర్వేషన్ జోన్. పర్యావరణం, జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం కేటాయించిన ప్రాంతం. అడవుల పరిరక్షణ, మొక్కలు నాటడం, వన్యజీవుల పరిరక్షణ, బయోడైవర్సిటీ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్లు ఇందులోకి వస్తాయి. 4వది స్పెషల్ రిజర్వేషన్. పర్యావరణ ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం కేటాయించినవి. అయితే స్పెషల్ రిజర్వేషన్ జోన్ లో నిర్మాణాలకు అనుమతి ఉండదు. అక్కడ ల్యాండ్స్ కూడా కొనకూడదు. ఇలాంటి ఏరియాల్లో ల్యాండ్ కొనడం అవాయిడ్ చేస్తే మంచిది. తరువాత 11వది కన్జర్వేషన్ అండ్ అగ్రికల్చర్ జోన్. ఈ జోన్ లో వ్యవసాయం, పంటలు, పశుపోషణ కోసం కేటాయించిన ప్రత్యేక ప్రాంతం. ఈ జోన్ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ భూములను పరిరక్షించడం. ఈ భూముల్లో పంటలు, పశుపోషణ, ఫామ్ హౌస్లు, డైరీ ఫామ్లు పెట్టుకోవచ్చు. అయితే ఏదైనా నిర్మాణం చేయాలంటే
10% ల్యాండ్ మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 1 ఎకరం మాత్రమే నిర్మాణం కోసం ఉపయోగించాలి. అది కూడా ఫామ్ హౌస్లు, గోదాములు, పశువుల కోసం మాత్రమే ఉపయోగించాలి. మిగిలిన 9 ఎకరాల భూమిని వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఈ ఏరియాలో ఇల్లు, అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీలు కట్టడానికి అనుమతి లేదు. ఒకవేళ మీరు ఇలాంటి ఏరియాలో ల్యాండ్ కొనాలనుకుంటే ఈ 10% రూల్ ని గుర్తుపెట్టుకోండి. 12వది ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ జోన్. అయితే ఈ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ జోన్ ని 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొదటిది రోడ్స్, రోడ్డు వ్యవస్థ అభివృద్ధి కోసం 100 మీటర్లు, 60 మీటర్లు అంటే ఓఆర్ఆర్, త్రిబుల్-ఆర్, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన రోడ్స్. అలాగే మనకు లోకల్లో వేసే రోడ్స్ 30 ఫీట్స్, 40 ఫీట్స్ రోడ్స్ కూడా ఇందులోకే వస్తాయి. బస్ స్టాప్స్ కి, రోడ్డు పక్కన పార్కింగ్ కి, రోడ్డు నిర్మాణానికి ఈ ఏరియాని ఉపయోగిస్తారు. రెండవది రైల్వేస్, రైల్వే స్టేషన్స్, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే డిపోస్, మెట్రో రైల్ లైన్స్, మెట్రో స్టేషన్ల కోసం ఈ భూమిని ఉపయోగిస్తారు. మూడవది బస్ డిపోస్, టెర్మినల్స్, బస్ స్టేషన్స్, ప్యాసింజర్ టెర్మినల్స్, ఫ్రంట్ టెర్మినల్స్ ఇలాంటి ఏరియాలు టీఎస్ఆర్టీసీ ఆధీనంలో ఉంటాయి. నాలుగవది ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ టెర్మినల్స్, ఎయిర్పోర్ట్ రన్వేలు, ఎయిర్పోర్ట్ ఆఫీసులు, ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఏరియాలు ఇందులోకి వస్తాయి. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏమైనా నిర్మించాలి అంటే హడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. హడా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి నియమాలు పాటించి పర్మిషన్ తీసుకోవాలి. ప్రస్తుతం గ్రౌండ్ లో కొన్ని ఏరియాస్ లో రోడ్స్ లేకపోయినా ఫ్యూచర్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీ ఫ్లాట్ మధ్యగా ఫ్యూచర్ లో రోడ్ వెళ్తే ఫ్యూచర్ లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే టైంలో హెచ్ఎండిఏ సెట్ బ్యాక్ అడగవచ్చు, లేదా ల్యాండ్ ని సరెండర్ చేసే సిచ్యువేషన్ కూడా రావచ్చు. అందుకే ప్రజెంట్ ఉన్న రోడ్డును చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేయొద్దు. ఫ్యూచర్ లో మాస్టర్ ప్లాన్ లో రోడ్డు ఎక్కడి నుంచి వస్తుందో కూడా వెరిఫై చేసుకోండి. జనరల్ గా అందరికి వచ్చే డౌట్స్ ఏమిటంటే రిజిస్ట్రేషన్ అయింది అంటే సేఫ్ అని అనుకుంటారు. కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పని ఓనర్షిప్ చెక్ చేసి రిజిస్టర్ చేయడం మాత్రమే. జోనింగ్ మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ సెక్షన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ని ఎలా చెక్ చేయాలి. ఇంటర్నెట్ బ్రౌజర్ లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లానింగ్ 2031 అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు hmda.gov.in అనే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డిస్ట్రిక్ట్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సర్వే నెంబర్ తో ఐడెంటిఫై చేయండి. మీ సర్వే నెంబర్ మ్యాప్ లో చూసిన తర్వాత అది ఏ కలర్ లో ఉందో చూడండి. అప్పుడు మీకు మీరు తీసుకునే ల్యాండ్ ఏ జోన్ లో ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఇంకో టాపిక్ ఎఫ్టిఎల్ మ్యాప్స్, రోడ్ వైండింగ్, ఓఆర్ఆర్ ఇంపాక్ట్ జోన్స్, టీజీ బీపాస్, ల్యాండ్ కన్వర్జేషన్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వీటిపై డీటెయిల్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.